వెల్కమ్ టు PM7 మీడియా. తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఎక్కడ చూసినా పెద్ద ఎత్తున మాట్లాడుకునే ఇష్యూ ఏంటంటే సినిమాల కలెక్షన్ గురించి. తమ సినిమాకు భారీ కలెక్షన్లు వచ్చాయని ఎవరైనా చెబుతుంటే సడన్ గా అక్కడి ఐటీ అధికారులు ప్రత్యక్షమవుతున్నారు. పుష్ప 2 సినిమా తీసిన మైత్రి నిర్మాతలు, గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్న సినిమాల నిర్మాత దిల్ రాజుపై ఆదాయపు పన్ను శాఖ రైట్స్ కొనసాగిన విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో కలెక్షన్ల గురించి మాట్లాడటం అనేది పెద్ద సాహసం అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి సాహసానికి పూనుకున్నారు తండేల్ చిత్ర నిర్మాత అల్లు అరవింద్. అల్లు అరవింద్ నిర్మించిన తండేల్ సినిమా విడుదలకు ముందే ఎంతో డేర్ గా ఓ పెద్ద ప్రకటన చేశారు. తాను ఈ మాటలు చెప్పడానికి ఎంతో ధైర్యం చేస్తున్నానని అంటూనే నాగ చైతన్య కెరియర్ లోనే తండేల్ మూవీ హైయెస్ట్ గ్రాస్ గా ఉంటుందని అరవింద్ అన్నాడు. ఒకవైపు ఐటీ అధికారులు వరుస రైట్స్ చేస్తుంటే మరోపక్క తండేల్ సినిమా భారీ కలెక్షన్లు రాబడుతుందని అల్లు అరవింద్ చెప్పటం ఐటీ అధికారులకు పెద్ద హింట్ ఇవ్వటమే అంటూ టాలీవుడ్ లో ఉన్న కొందరు పెద్దలు చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా అల్లు అరవింద్ ఈ మాటలతో ఆగలేదు. తండేల్ సినిమాపై నాగ చైతన్య 2 సంవత్సరాలుగా పెద్ద వర్కౌట్ చేస్తున్నాడనే విషయాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. సంవత్సరానికి పైగా వర్క్ చేసినందుకే ఆయనకు రెమ్యునేషన్ కింద భారీగా ఇచ్చామని, 2 ఏళ్ల నుండి వర్క్ చేస్తున్నారంటూ మీరంటే ఆయన మరింత పారితోషికం డిమాండ్ చేస్తాడని అన్నాడు. ఇలాంటి మాటలు సరదాగా అన్నా ఇందులో ఒక క్లూ ఐటీ అధికారులకు అందిందనేది అల్లు అరవింద్ గ్రహించారో లేదో కానీ నాగ చైతన్యకు తండేల్ సినిమాకు సంబంధించి భారీ రెమ్యునరేషన్ అందింది అనే విషయం ఐటీ శాఖ వారికి సుచాయగా తెలిపినట్లే అంటున్నారు టాలీవుడ్ వర్గాలు. ఇక ఇప్పుడు మొత్తానికి ఈ మాటలతో అల్లు అరవింద్ మరోసారి ఐటీ అధికారులను ఆకర్షించారు.